డిమాండ్ ఉన్న రాసి 659 పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించి కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తనాల షాప్లో వానాకాలం సీజన్కు సంబంధించి పత్తి విత్తనాలను పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. ఉదయం నుండి షాపుల ఎదుట పడిగాపులు కాసిన విత్తనాలు దొరకటం లేదని, మహారాష్ట్ర రైతులకు అధిక ధరలకు అమ్ముకునేందుకే విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. విత్తన షాపుల వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడడంతో వ్యవసాయ శాఖ ఏవో రమేష్ భగవత్ అక్కడికి చేరుకొని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తాము రాశి కంపెనీ యాజమాన్యంతో పాటు మరో 10 కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడామని, గతంతో పోల్చుకుంటే ఏడాది సాగు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాశి సీడ్స్ డీలర్స్ ద్వారా రైతులకు విత్తనాలను అందించే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే తాము డీలర్లకు నోటీసులు అందజేశామని, జిల్లాలో తెల్ల బంగారం పండించే రైతులకే సరిపడా విత్తనాలు లేకపోవడంతో మహారాష్ట్ర రైతులకు అమ్మవద్దని నోటీసులు ఇచ్చామని అన్నారు. ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని రమేష్ భగవత్ తెలిపారు. జిల్లా పత్తి విస్తీర్ణము 4 లక్షల ఎకరాలు ఉంది. ఈసారి ఇంకొంత పత్తి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. మనము ఇప్పటి వరకు 55 కంపెనీల నుంచి దాదాపు 4 లక్షల ప్యాకెట్లను, వివిధ రకాల పత్తి విత్తనాలను సేకరించడం జరిగింది. అయితే మనకు ఎక్కువగా ఇప్పుడు రైతులు ఏదైతే అడుగుతున్న వెరైటీ ఏదైతే ఉందో రాసి 659 రకము, ఇది ఆ కంపెనీ ప్రతినిధులతో సార్ ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు, జిల్లా వ్యవసాయ అధికారి సార్ పుల్లయ్య సార్. ఇక్కడ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా పంపించి మనకు సాధ్యమైనంత వరకు గత సంవత్సరం